మరో వారం రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో మొదలు కానుంది. ఈ షో సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ నటీనటులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, సినిమా యాక్టర్స్ పేర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికే కొందరు ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యి అగ్రిమెంట్పై సంతకం చేయాలా వద్దా అని ఆలోచిస్తుండగా మరికొందరి విషయంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయట. అలాగే కొందరు తారలు బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేయగా, ఇంకొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఓకే అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి బిగ్ బాస్లోకి ఎంట్రీ అంటూ అమృతా ప్రణయ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు చాలామంది నెటిజన్స్ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అమృత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఆఫర్ వార్తలపై రియాక్ట్ అయింది అమృతా ప్రణయ్. తనకు ఇప్పటి వరకు బిగ్ బాస్ వాళ్ళ నుంచి ఎలాంటి కాల్ రాలేదని తెలిపింది. అమృతా ప్రణయ్ మాట్లాడుతూ, చాలామంది నన్ను బిగ్ బాస్ షోకి వెళ్తున్నావా అని అడుగుతున్నారు. అమ్మ కూడా అడిగింది. ఒకవేళ వెళ్ళేది ఉంటే ముందే చెప్పు, ప్రిపేర్ అయి ఉంటామని అంటోంది. ఇక మా ఆంటీ వాళ్ళైతే మాకు చెప్పకుండా వెళ్తున్నావా అని అంటున్నారు. నేను వెళ్ళడం లేదు అని చెప్తున్నాను, కానీ అగ్రిమెంట్ ప్రకారం చెప్పొద్దన్నారని, అందుకే నేను చెప్పడం లేదని అనుకుంటున్నారు. నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడం లేదు. అసలు వాళ్ళ నుంచి కాల్ రాలేదు. బిగ్ బాస్ షోకి వెళ్తున్నట్టు నా పేరు ఎలా బయటకు వచ్చిందో తెలియదు. ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా అని అడుగుతున్నారు. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తాను. ఇప్పుడు మాత్రం నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడం లేదు. నాకు వాళ్ళ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదు. కానీ నేను వెళ్తున్నానని చాలామంది కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. మిర్యాలగూడ, హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నాను. నాకు ఆ షోకు వెళ్ళాలనే ఆలోచన మాత్రం లేదు అంటూ చెప్పుకొచ్చింది అమృత. మరి అమృత బిగ్ బాస్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.